స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సాయం సంధ్య సమయంలో మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపకాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులను కటాక్షించారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించారు. లక్ష్మీ ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు స్వర్ణగిరి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ్యంగా భువనగిరిలో ఒక చక్కటి ప్లేసులో నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నుంచి జనగాం పోయినా, వరంగల్ పోయినా, కానీ ఎవరు నాకు చెప్పలేదు. చెప్పిండొచ్చు కానీ నేను ఇక్కడ రైతుల సమస్య అయితే వచ్చినా, అదేవిధంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు రైతుల బాధ అయినందుకు వచ్చినా కానీ అప్పుడు ఎవరు చెప్పలే. నిజంగా నేను ఇవాళ నా ఫ్యామిలీతో, మా మిస్సెస్తో, మా బిడ్డతో వచ్చిన నాకు చాలా సంతోషం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్వర్ణగిరి దేవాలయం. నేను అంటున్నా, తెలంగాణలో స్వర్ణగిరి దేవాలయం చూసినాక చాలామంది భక్తులు ఇక్కడికే వస్తారు. అది వెంకటేశ్వర స్వామి గారు ఇది కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది. మానేపల్లి రామారావు గారు శ్రద్ధ వహించి భగవంతుడు ఆయనకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఆయన ఎక్కువ సంపద చేసి ఇది ఒక టూరిస్ట్ సెంటర్గా ఉండాలనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీడబ్ల్యూడి మినిస్టర్ నుండి ఇమీడియట్గా ఇవన్నీ పనులు నువ్వు చేయిస్తున్నావు కానీ ఇది ముందు చేయించాలి. రోడ్డు సిమెంట్ రోడ్డు కావాలి. అక్కడి నుంచి ఏది భువనగిరి రోడ్డు నుంచి గుట్ట మీదకి రావాలంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగొద్దు అనేది నా ఉద్దేశం. నేను పోగానే నేను తప్పనిసరిగా వెంకటరెడ్డి గారితో మాట్లాడుతూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాయా, నువ్వు చాలా దేవాలయాలకు పోయినావు, మనలో నువ్వు తిరుపతికి పోయి వచ్చినావు, అన్ని దగ్గరికి పోతున్నావు, కానీ ఈ భువనగిరి దేవాలయం స్వర్ణగిరిని నువ్వు చూడాలని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను. నేను తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తాను. ఎందుకంటే 1 year ఏది పరిపాలన ఉత్సవాలు జరుపుతున్నావు. అదేవిధంగా భువనగిరిలో స్వర్ణగిరి దేవాలయం కూడా నువ్వు చూస్తే దీని ద్వారా ఇంకా ఎక్కువ భక్తులు వస్తారు. ఎందుకంటే నీకు కూడా ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలని నీ ఆకాంక్ష నెరవేరాలంటే నాకు ఇక్కడ ఉన్న పంతులు చెప్పారు, ఈ దేవుని దర్శనం ఎవరు చేసుకున్నా వారికి సరి అయిన ఆశీర్వాదం దొరుకుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా నువ్వు రావాలి. ఓం నమో వెంకటేశాయ నమః. స్వర్ణగిరి ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా ఈ స్వర్ణగిరి గుట్ట మీద వెంకటేశ్వర స్వామి మరియు పరివారంతో అద్భుతమైన ఆలయము. నిజంగా చెప్పాలంటే తిరుపతి తర్వాత అంత గొప్ప క్షేత్రం అని కూడా మనం చెప్పచ్చు. అమ్మవారి మరియు స్వామివారి ఆశీర్వాదము ప్రజలందరిపైన ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని, ఇంత అద్భుతమైన ఆలయ నిర్మాణం చేసిన రామారావు వారి కుటుంబ సభ్యులకు నిజంగా ఆ భగవంత ఆశీస్సులతో పాటు మందరి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈ స్వర్ణగిరి ఆలయము కనీవిని ఎరుగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు ప్రతి అంశం కూడా ఇక్కడ
ఆలయ మండపం కానీ, గర్భగుడి కానీ, స్వామివారి విగ్రహము, ఆ తర్వాత కోనేరు, కళ్యాణ మండపము, దేనికి అదే ప్రత్యేకమైన, ఇక్కడ అన్నిటికీ దీని మించి ఒకదాని మించి ఒకటి ప్రత్యేకమైన ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. నిజంగా చాలా సంతోషము. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి ఆలయాలు ఉండడం నిజంగా ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. జై శ్రీమన్నారాయణ.